పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. గైస్, మన ఛానల్లో ప్రతిరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. లైక్ జాబ్ ప్రిఫరెన్స్ వీడియో, జోన్ ప్రిఫరెన్స్ వీడియో, అండ్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, సిబిటి ఎలా ఉంటుంది, ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఇలాంటి చాలా రకాల వీడియోలు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ కీప్ వాచ్ ఇట్. అండ్ అలాగే ఈ రోజు వీడియోలో అయితే మనం కొత్తగా ఏం తెలుసుకుందామంటే, చూడండి, పెళ్ళైన ఆడవారు ఇంటి పోరు ఎవరిది ఇవ్వాలి. సో ఇప్పుడు చాలా మంది మ్యారీడ్ ఉమెన్స్ కి చాలా డౌట్స్ వస్తున్నాయి. అక్క, నాకు పెళ్ళైపోయింది అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి పేరు మార్చేసి అత్తవారి ఇంటి పేరు పెట్టాను, అయితే 10th క్లాస్ SSC మార్క్ లిస్ట్ లో మాత్రం అమ్మ వాళ్ళ ఇంటి పేరే ఉంది, మరి నేను అప్లికేషన్ పెట్టేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి పేరు ఇవ్వాలా లేదంటే అత్తవారి ఇంటి పేరు ఇవ్వాలా అని చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. సో ఎస్ఎస్సిలో ఉన్నట్టుగా పెట్టాలా లేదంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆధార్ కార్డులో ఉన్నది పెట్టాలా అంటే, ఖచ్చితంగా నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్సి ఎలా ఉందో, ఎస్ఎస్సిలో ఎలా అయితే మీ ఇనిషియల్ అనేదో సేమ్ అలానే మీరు అప్లికేషన్లో అప్లై చేసుకోవాలండి. అర్థమైందా? సో ఇప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలా అక్క, మరి నేను ఈ ఆధార్ కార్డ్ తీసుకెళ్తాను కదా, మరి ఇందులో అత్తవారింటి పేరు ఉంటుంది కదా అంటే ఏం ప్రాబ్లం లేదండి. దానికోసం కూడా ఒక ఉపాయం ఉంది. ఏంటి తెలుసా అండి? మ్యారేజ్ సర్టిఫికేట్. సో మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్తే మీకు ఎటువంటి అబ్జెక్షన్ అనేది ఉండదండి. కానీ మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా మాత్రం వెళ్తే మాత్రం మిమ్మల్ని అలౌ చేయరు. ఓకేనా? సో పెళ్ళైన ఆడవాళ్ళు ఖచ్చితంగా ఎస్ఎస్సిలో ఎలా అయితే ఉందో అదే పేరుని అప్లికేషన్లో అప్లై చేయాలి. అండ్ అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా చేసుకోవాలండి. ఓకేనా? అండ్ సెకండ్ మనకు వచ్చేసరికి, డెలివరీ అయిన ఆడవారికి పిఈటి ఉంటుందా అని చాలా మంది అడుగుతున్నారు. అక్క, నాకు చాలా చిన్న బేబీస్, 1 month 2 month బేబీస్ ఉన్నారు, నాకు రీసెంట్ గానే ఆపరేషన్ అయ్యింది, నేను ఎలా, నాకు పిఈటి నేను చేయలేను కదా, ఇప్పుడు నాకు పిఈటి పెడతారా అని మీరు డౌట్స్ మీకు వస్తున్నాయి కదండి. ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి. మీకు 6 months బిఫోర్ అయ్యిందనుకోండి ఆపరేషన్, మీరు ఖచ్చితంగా పిఈటి ఖచ్చితంగా మీకు ఉంటుందండి. అదే 6 months దాటలేదు, ఇంకా 2-3 months 4 months అయింది అనుకోండి, మీకు పిఈటి ఉండదండి. కానీ అక్కడ మీరు దానికి ప్రూఫ్ కోసం మీ మెడికల్ రిసిప్ట్స్ని అన్ని ఫైల్స్ని తీసుకొని వెళ్ళాలి. అర్థమైందా? ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు అక్కడ టెస్ట్ చేస్తారండి. టెస్ట్ చేసి మీకు పాజిటివ్ వచ్చినట్లయితే మీకు పిఈటి ఉండదండి. సో మీరు ఆపరేషన్ అనేది 6 months ఆఫ్టర్ అయితే, అంటే మీకు ఆపరేషన్ అయ్యి 6 నెలలు అయిపోయింది అనుకోండి, మీకు పిఈటి ఉంటుంది. ఇంకా అవ్వలేదంటే మాత్రం పిఈటి ఉండదు. ఓకేనా? సో ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా పిఈటి అనేది ఉండదు. ఓకేనా గైస్? అండ్ అలాగే నెక్స్ట్, సైట్ ఉంటే ఎలిజిబిలిటీనా కాదా, ఇది చాలా మందికి డౌట్స్ వస్తున్నాయండి. సైట్ ఉంటే అంటే స్పెటికల్స్ నాకు ఉన్నాయక్క ఎలా ఇప్పుడు అని అంటే, స్పెటికల్స్ ఉంటే మీకు అబ్జెక్షన్ ఉండదండి. కానీ మీకు మెడికల్లో A1 A2 తెలుసు కదా, A2 A3 B1 B2 A2 B2 C2 ఇవన్నీ ఉంటాయి కదా. సో దాంట్లో ఇచ్చిన విజన్ అనేది మీరు స్పెటికల్స్ పెట్టుకున్నా కొన్నిటికి అక్కడ మెన్షన్ చేశారండి, నోటిఫికేషన్లో ఖచ్చితంగా మెన్షన్ చేశారు. అలాగే నేను కూడా వీడియో చేసి పెట్టాను మెడికల్ ఎగ్జామినేషన్ కోసం. సో అందులో ఐ సైట్ ఎంత ఉండాలి, 6/9 వితౌట్ గ్లాసెస్, 0.6 నియర్ విజన్, ఇలా నేను ఆల్రెడీ వీడియో చేశాను, అందులో చూడండి. సో మీకు స్పెక్ట్స్ ఉంటే ఎలిజిబుల్ కాదు అనేది ఏం లేదండి, వాళ్ళు ఇచ్చిన పర్టికులర్ది ఉండాలి అంతే. లేదంటే మిమ్మల్ని హోల్డ్లో పెడతారు, అంతేగాని మిమ్మల్ని రిజెక్ట్ చేసారు. ఓకేనా? వాళ్ళు ఇచ్చిన దానికి మీరు నియర్గా ఉంటే మీకు సరిపోతుంది. మరి ఎక్కువ ఉంటే తప్ప నార్మల్గా ఉంటే దానికి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. మీ స్పెక్ట్స్ పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ చేస్తారు మీకు మెడికల్లో. ఓకేనా? సో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు టైం ఉంది కదా ఇంకా, సో ఇప్పుడే మీరు మీ దగ్గరలో ఉండే క్లినిక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఎంత ఐసైట్ ఉన్నది అనేది మీకు తెలుస్తుంది. సో నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా ఎన్ని పాయింట్స్ ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంది. లేదంటే నేను మరొక వీడియోలో మొత్తం సైట్ ఎంత ఉంటే జాబ్ వస్తుంది లేకపోతే లేదు అనేది నేను క్లియర్గా వీడియోలో చెప్తాను. ఆల్రెడీ ఇంతకు ముందు చేశాను, మళ్ళీ మీకోసం మళ్ళీ చేస్తాను. ఓకేనా? సో పర్టికులర్గా అవి ఉంటాయి.
సో బైనాక్యులర్ విజన్, నైట్ విజన్ అండ్ ఇలాంటి టెస్ట్లు అనేవి ఉంటాయి. ఓకేనా? సో స్పెట్స్ ఉంటే ఇబ్బంది లేదు, కానీ నియర్ గా ఒక దగ్గరలో ఉన్న క్లినిక్ వెళ్ళి ఒకసారి మాత్రం మీరు చెక్ చేసుకుంటే చాలా బెటర్. సో అప్పటికి ఏదైనా తగ్గించుకోగలిగితే తగ్గించుకోవచ్చు కదా, ఆప్షన్ ఉంటే ఎక్కువ. సో మీరు అది చేయండి ఖచ్చితంగా. ఓకేనా? సో నెక్స్ట్, వేరే జోన్ లో జాబ్ వస్తే మన సొంత ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వచ్చా? సో చాలా మంది అంటున్నారు ఫీమేల్స్, అక్క వేరే జోన్ లో నేను పెట్టడం అయితే పెట్టేశాను కానీ చాలా దూరం అయిపోద్దని. అందరూ జాబ్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడతారండి. మీరు జాబ్ కోసం మీరు అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళైనా చేస్తాను అనుకుంటారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిగా ఎన్ని కష్టాలు పడతారో చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకే మీ దగ్గరలోనే పెట్టుకోండి జోను అని చాలా మందికి నేను ప్రిఫర్ చేస్తున్నాను. అమ్మాయిలు అయితే మన దగ్గరున్న ఈ సికింద్రాబాద్ లేదా భువనేశ్వర్, చెన్నై ఇలాంటి దగ్గరలో పెట్టుకుంటే మనకి సేఫ్ గా ఉంటామండి. అర్థమైందా? సో అలాగే ఇప్పుడు మీరు పోనీ వేరే జోన్ కి పెట్టేశారు, ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ వచ్చింది, జాబ్ వచ్చింది, అంతా బాగుంది. సో ఇప్పుడు మీరు మీ ఊరికి రావాలంటే ట్రాన్స్ఫర్ కి ఎన్ని ఇయర్స్ పడుతుందండి? ప్రీవియస్ ఇయర్స్ లో అయితే 5 years ఉండేదండి, కానీ ఇప్పుడు 10 years అయిపోయింది. సో మీరు మీకుగా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మినిమం 10 years వర్క్ చేస్తే గానీ మీరు మీ సొంత ఊరికి వెళ్ళలేరు. కానీ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉందండి, అదే ఏంటంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ మీరు వేరే జోన్ లో మీకు జాబ్ వచ్చింది కదండి, అదే పొజిషన్ లో మీ సొంత ఊర్లో వేరే వాళ్ళకి వచ్చింది అనుకోండి. సో మీరిద్దరు ఒకే కమ్యూనిటీ అయి ఉండాలి, ఒకే పే స్కేల్, ఒకే జాబ్ ఉంటే మీరు మ్యూచువల్ గా మీరు ఇక్కడికి వచ్చేయచ్చు, అతను అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది మీకు అవైలబిలిటీ ఉంటుంది. 1 year లోపు మీరు మ్యూచువల్ అయిపోవాలి. కాకపోతే అన్ని సేమ్ ఉండాలి, క్యాస్ట్ అండ్ అలాగే పే స్కేల్, జాబ్ అన్ని సేమ్ గా ఉంటే మీరు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేది అవ్వచ్చు. లేదంటే మాత్రం మీకు వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా 10 years సర్వీస్ అయితే చేసి ఉండాలి. ఓకేనా గైస్? అండ్ నెక్స్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్ పాతది సరిపోతుందా? సో చాలా మంది అడుగుతున్నారు, అక్క నాది పాతది క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది సరిపోతుందా అని చాలా మంది అడుగుతున్నారు. కానీ మనకి ఇప్పుడైతే అడుగుతున్న ప్రకారం 1 year లోపు చేసుకున్నదైతే మనకి చాలా బెస్ట్ అండి, పాతది కంటే. ఇప్పుడు ఒకసారి సచివాలయంకి వెళ్ళి కొత్త చేయించుకుంటే చాలా మంచిది. అండ్ నెక్స్ట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉంటే ఎలా? సో మీది ఎస్ఎస్సిలో డేట్ ఆఫ్ బర్త్ ఒకలా ఉంది, ఆధార్ కార్డులో ఒకలాగా ఉందంటే మాత్రం ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఆధార్ కార్డులోది మార్పించేయాలండి. సో యాజ్ యూజువల్ మీ ఎస్ఎస్సి ఎలా ఉందో అలానే నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఇట్ ఈస్ గా ఉండాలి. ఓకేనా? సో అందులో ఏ మాత్రం మిస్టేక్